ఎన్నో వచనము 17 మొదటి సమయాలు 17:38-39 త్వరగా చదవండి. ఏందమ్మా? తాను తొడిగిన వాటిపైన, తొడిగిన కాదు, తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని వాటిని తీసివేశాను. హల్లెలూయా. తమిళ పడిగా తమిళ போகக்கூடாது. இந்த அபியாசம் ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే రాజు యొక్క యుద్ధ వస్త్రములు అంటే సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. ఇదేసుకోయ్యా, ఇదిగో ఈ యొక్క మేకను కట్టుకో, ఇటాలు తీసుకో, ఈ కత్తి తీసుకో, ఈ రాగి శిరస్త్రాలను పెట్టుకో అని పంపిస్తుంటే దావీదు అంటున్నాడు, రాజా నీవే ఇశ్రాయేలీయుల యొక్క అందరికంటే ఎత్తు కలిగినోడు. హల్లెలూయా. సౌలు గురించి ఒక ప్రస్తావన ఏముందంటే, సౌలు నిలబడితేనంట ఇశ్రాయేలీయులందరూ నిలబడితే అందరూ సౌలు భుజం వరకే ఉంటారంట. అంటే సౌలే ఇశ్రాయేలీయుల్లో అందరికంటే ఎత్తు కలిగిన వాడు. అంత ఎత్తు కలిగిన వాడు వస్త్రాలు దావీదుకి ఇస్తే ఏమైపోద్ది? హల్లెలూయా. అతను మునిగిపోతుంది. ఇప్పుడు ఇది సరిపోలేదు, ఇది చాయిపోతుంది. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇది నాకు వాడుకు లేదు, ఇది అలవాటు లేదు, ఇది తీసిపడేసి. హల్లెలూయా. ఈ విషయంలో మనం ఒకటి తెలుసుకోవాలి, నీవు ఏమై ఉన్నావో అదే నీవై ఉండాలి. హల్లెలూయా. அர்த்தமாகுதா? நீ என்னவா இருக்கிறியோ அதுவாகவே நீ இருக்கணும். ஏன் தெரியுமா? கர்த்தர் உன்னை எதை கொண்டு தீர்மானித்து நிர்மித்தாரோ அதை கொண்டு சித்தமாய் இருந்து வழி நடத்துகிற தேவன் உன்னை கொண்டு உன் காரியங்களை வாய்க்க செய்வார். அதன்படியே நீ என்னவா இருக்கிறியோ அதே போல நான் இருக்க வேண்டும் என்று நினைக்கிறேன். అర్థమవుతుందా? స్తోత్రం. ఇప్పుడు నేను సేవకుని అనుకోండి, నేను డిజిఎస్ దినకరన్ లాగా మాట్లాడాలంటే అవుతా? ఒక మెమిక్రీ చేస్తాను, అయిపోద్దా? మోహన్ సిలాసరస్ లాగా మాట్లాడితే అయిపోద్దా? ఇది వచ్చి ఒట్టి ఆయనలాగా మాట్లాడినంత మాత్రాన నేను మోహన్ సిలాస్తున్నాను, ఆయనలాగా ప్రవచించినంత మాత్రాన నేను డిజిఎస్ దినకరన్ అయిపోను. కానీ నన్ను దేవుడు ఎందుకు పిలిచినాడో నా స్థితిలో నేను ఎరిగి నా పద్ధతిలో నేను నడుచుకుంటే నా పట్ల దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆ కార్యం చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకు ఇచ్చిన ఇల్లు, మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన బిడ్డలు, మీకు ఇచ్చిన సమస్తం కూడా అది ఆశీర్వాదమైంది. మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులతో కొన్ని విషయాలతో పోల్చుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన ఆశీర్వాదము మన మీద ఉన్నప్పుడు మనం వేరొక ఆశీర్వాదానికి పైకి వెళ్ళకూడదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పొరపాటు చాలా మంది చేస్తుంటారు, మా భార్య కూడా అప్పుడప్పుడు చేస్తుంది. ఏదన్నా మ్యారేజ్కి వెళ్ళాలంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉన్న చైన్ రాదని పక్కింట్లోకి పోయి, అదే అక్క పెళ్ళికి పోయేస్తా చైన్ తీసి. నేను చెప్తున్నాను, నీ భర్త నీకేం తీసిచ్చినాడు దాన్ని వేసుకోవడం తృప్తిగా ఆశీర్వాదం. ఒకవేళ లేకపోయినప్పుడు సంతోషంగా వెళ్ళు.
వేసుకొని నువ్వు చూపించాల్సిన అవసరం లే. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, కంటితోనే కవరింగ్ గోల్డ్ అని కరెక్ట్గా చెప్తారు. అలా చెప్పమ్మా, అదిగో వేసుకుంది కదా అది కవరింగ్ చెప్తారా? ఇంకెందుకు వేసుకోవడం, ఎందుకు మభ్య పెట్టడం, వేస్తే కదా. ఇప్పుడు దావీదుకి సౌలు యొక్క వస్త్రాలు వేసినంత మాత్రాన దావీదు సౌలు అయిపోతాడా? లేదు. అందుకని దావీదు అంటున్నాడు, ఇది నాకు అవసరం లేదు, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు, నా ద్వారా నా దేవుడు ఏం చేయించుకోవాలనుకుంటున్నాడు అంటే తప్పకుండా చేయించుకుంటాడు. ఈ వస్త్రం ద్వారా చేయించుకోవాలి. హల్లెలూయా. సర్వాంగ కవచం నాకు అక్కర్లేదు, దేవుడిచ్చు సర్వాంగ కవచం నాకు అవసరం. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎలా ఉంటుంది? తీసుకున్న చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. ఎఫెసీ ఆయన యందు బలవంతులై ఉండుడి, ఏం ధరించుకోవాలంట? సౌలిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలా, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కూడా మనకు 2 సర్వాంగ కవచాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? దేవుడిచ్చు సర్వాంగ కవచము, మనుషులిచ్చు సర్వాంగ కవచం. ఇటీవల ఒలింపిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఎంతమందికి తెలుసు? చూస్తున్నారా? అలాంటివి చూస్తున్నారా లేకపోతే సినిమాలు చూస్తున్నారా? ఇది చూడండి, మంచిది. ఈ ఒలింపిక్స్ గేమ్స్ లో రెస్లింగ్ జరుగుతుంది. రెస్లింగ్ అంటే మలియుద్ధం జరుగుతుంది. అక్కడ థాగర్డ్ అనే ఒక లేడీ ఒక అచీవ్మెంట్ లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనకి ఏదైతే ఇచ్చినామో, మనం ఏమైతే ఉన్నామో అదేగా ఉండాలి. దాని నుండి ఒక 100 గ్రాములు పెరిగినా కూడా మనం డిస్క్వాలిఫై అయిపోతాం. అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనలో దేవుడు ఏ విషయంలో పిలిచినాడో ఆ విషయంలో, ఆ కార్యంలో మనం కరెక్ట్ గా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాస్త హెచ్చు తగ్గుల్లో మనం నడపడానికి దేవుడు మనల్ని డిస్క్వాలిఫై చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజైన ఓసియా గురించి పోయిన యూత్ సండేకి మీకు చెప్పాను. ఆ యోసియా గురించి మీకు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. అతడు యెరోబాము కాలంలో ఒక ప్రవక్త ప్రవచించినాడు. రెహబాము సొలొమోను కుమారుడు, యెరోబాము ఇశ్రాయేలు నాయకుడిగా ఉన్నాడు. 10 మంది ప్రజలు అంటే 10 గోత్రాలను యెరోబాము వెళ్తున్నాడు, ఒక 2 గోత్రాలను రెహబాము వెళ్తున్నాడు. రెహబాము యెరూషలేము దేవాలయం దగ్గర ఇతడు పరిపాలన చేస్తున్నాడు. ఇతడైతే యూదా పట్టణం ముందు చేస్తున్నాడు, ఆ సమరయ అటు సైడ్ చేస్తున్నాడు. ఇతడు యెరూషలేము మందిరానికి వెళితే ప్రజలు వారు రెహబాము వైపు తిరుగుతారని యెరూషలేముకు పోనివ్వకుండా ఆ యొక్క పట్టణంలోనే విగ్రహాలను నిలబెట్టి బలిపీఠాలు కట్టించారు. ఈ దైవ సేవకుడు వచ్చి, ఇది అన్యాయం, బలిపీఠమా? మొదటి రాజులు 13 అనుకుంటాడు, మొదటి రాజులే అనుకుంటాడు, 13వ అధ్యాయం. ఆ మాట చదువుతారా? త్వరగా టైం లేదు, త్వరగా. సరే, మనం వెళ్ళిపోదాం వాక్యం వెళ్ళిపోదాం. ఇప్పుడు నా వైపు చూడండి, చదవనక్కర్లేదు. ఇప్పుడు బలిపీఠమా యోసియా రాజు వస్తున్నాడు, నీ బలిపీఠాన్ని పడగొడుతున్నాడని ఇతడు ప్రవచనం చెప్తాడు. యెరోబాము వెంటనే కోపం వచ్చి, నువ్వెవడురా మా ఊర్లోకి వచ్చి, మా గుడిలోకి వచ్చి, మా బలిపీఠం మీద నిలబడి నువ్వు శాపమైన వచనాలు పలుకుతున్నావని ఈ రాజు అంటే చెయ్యి చూపించాడంట. ఆ చెయ్యి చూపించిన చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. హల్లెలూయా. వెంటనే అంటున్నాడు, అయ్యా నీ దేవుని దగ్గర నా గురించి వేడుకున్నప్పుడు, అతను వేడుకున్నప్పుడు చెయ్యి బాగా వచ్చింది. ఇప్పుడు యెరోబాము అంటున్నా, నా ఇంటికి రా, నీకు విందు చేస్తాను, నా ఇంట్లో ఉండు, నువ్వు కాస్త రెస్ట్ తీసుకోలేదంటే అతను అంటాడు, నీ ఇంట్లో సగం ఇచ్చినా కూడా నేను రాను. ఎందుకు తెలుసా? దేవుడు ఈ ప్రవచనం చెప్పేదానికి నన్ను ఇక్కడికి పంపించాడు. చెప్పి నువ్వు వచ్చిన మార్గంలో కూడా రావద్దు, నువ్వు వేరే మార్గంలో వెళ్ళిపోవాలి, ఎవరి ఇంటికి కూడా బాగూడదు అన్నాడు. కానీ అంత వైరాగ్యం ఉన్న వాడిని ఆ ఊరి ప్రవక్త మోసం చేసేసాడు. ఏమని? నీ దేవుడే నాతో కూడా చెప్పాడు, నా ఇంటికి అన్నం తిన్నాడు. తిన్నాను వాళ్ళు ఏం జరిగిందో తెలుసా? అతడు అన్నం తిని
అతని ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు అడవిలో నుండి ఒక సింహం వచ్చి గాడిద మీద ఉన్న ప్రవక్తను కొట్టి చంపి అతన్ని చీల్చి అతని దేహాన్ని తినకుండా అక్కడ పడేసిందట. గాడిద ఉంది, అతని శవం ఉంది. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పినాడో అది చేయకుండా మారు కార్యాలు చేసినందువలన దేవుడు అతన్ని డిస్క్వాలిఫై చేశారు. హల్లెలూయా. ఈరోజు ప్రవక్త అయినా సరే, విశ్వాస అయినా సరే, పాస్టర్ అయినా సరే, దేవుని దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో అదే అయి ఉంటే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పబడతారు. మనం ఏమై ఉన్నామో అదే. మన దేవుడు ఇంకొకరి సహాయాన్ని ఎదురు చూసేటట్టు మనం పెట్టాడు. ఒకవేళ దైవ నిర్ణయం అయితే కొంతమందిని మన దగ్గరికి పంపిస్తాడు, కానీ ఎప్పటికి కూడా దేవుడు మనుషులను ఆధారపడమని చెప్పడు. అందుకని భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, యెహోవా వలనే నా సహాయం. எனக்கு ஒத்தாசை வரும் பர்வதத்தை நோக்கி என் கண்களை ஏறெடுப்பேன். எந்த மனுஷனையும் நான் பார்க்க மாட்டேன், அந்த மனுஷனை உண்டாக்கின தேவனை நான் ஆராதிக்கிறேன். ஒருவேளை மனுஷனை கொண்டு என் காரியங்களை வாய்க்க பண்ணுவதா இருந்தாலும் அது தேவனுடைய சித்தமா இருக்க வேண்டும். హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి, సౌలు అంటున్నాడు, నా ఎంత పనిముట్లు తీసుకో అంటున్నాడు, ఇది నాకు అవసరం లేదంటున్నాడు. కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏమొచ్చు? మరి ఎఫెసీయులు రాసిన 6వ అధ్యాయము 11వ వచనం చదువు. ధరించుకొనుడి, ఏలయనగా ఎవరితో కాదమ్మా? శరీరంతో కాదు, మీ అత్తతో కాదు, మీ మామతో కాదు, మీ బంధువులతో కాదు, మనుషులతో కాదు, నీ అధికారులతో కాదు. నువ్వు పోరాడే దేవుడితో తెలుసా? ఇప్పుడు చూడు. కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. ప్రధాని అంటే ఈ లోక ప్రధాని కాదు, అధికారి అంటే ఈ లోక అధికారి కాదు. వాడు ఎవరంటే అపవాది. చూడండి, అంధకార సంబంధమైన లోక రాతులతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. కొంతమందిని పోరాడుతున్నాము మనకు తెలియదు. ఇప్పుడు వ్యభిచారంతో మనం పోరాడుతున్నాం. మన కళ్ళు విపరీతమైన కార్యాలు చూస్తున్నాయి, కానీ చూసే దృశ్యంతో మనం పోరాడుతున్నాం. హృదయాంతరంగంలో మన దేవునికై నాజీలు చేయబడ్డవారు. పాపము మనం అంటకుండానట్లు మనం పోరాడుతున్నాం. కానీ పాపం ఎలాంటి ఉంటుందో తెలుసా? పాపము పోతీఫరు భార్య లాంటిది. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది పోతీఫరు భార్య పెట్టుకొని ఉన్నారు? ఈ మాట అంటున్నారు, పెట్టుకొని ఉన్నారు తెలుసా? అందరూ పెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. నేను కూడా పెట్టుకొని ఉన్నాను. ఇది పోతీఫరు భార్య. పాస్టర్ గారు చెప్పారు, ఇదేంటంట పోతీఫరు భార్య. ఈ పోతీఫరు భార్య ఏం చేస్తుంది తెలుసా? రా, ఎవరు లేనప్పుడు ఇంట్లోకి పో, తలుపేసుకో, నన్ను తగితేనే వస్తుంది. ఏమొస్తుంది? ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్. హల్లెలూయా. పోతీఫరు భార్య ఇది. కానీ యేసేపు అంటున్నాడు, నాకు ఏ విషయంలో అవసరమో దానితో కానీ నేను ఉంటాను, కానీ నిన్ను నేను ఏలను. గట్టిగా చెప్పబడతాను. నీవేమో నాకు అవసరం లేదు. ఫోన్ కూడా పోతీఫరు భార్య లాంటిదే. పోతీఫరుని చూడాలి, కానీ పోతీఫరు భార్యని అర్థమవుతుందా? నీకు ఏది కావాలో అది చూడు. అనవసరమైన చూసినట్టు పోతీఫరు భార్య. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఏది అవసరమో దేవుడిచ్చు సర్వాంగ కవచం అవసరం. పాపంతో మనకు పని లేదు. ఇప్పుడు మనం పోరాడాలి. దాంతో పోరాడాలంటే మనకు యుద్ధ పనిముట్లు కావాలి. ఏంటవి? అవి చూసినట్లయితే 14వ వచనం నుండి చదువుతాలే. సత్యమెను తెలుగులో ఏందమ్మా? ఏలైనగా నీ నడుములకు ఏం కట్టుకోవాలమ్మా?
హల్లెలూయా. నడుమునకు సత్యమనే దండి కట్టుకోవాలి. నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యమనే దండి కట్టుకోవాలి. సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే దేవుడి సత్యమైంది. రెండవది నీతి అను. మైమరుపు అంటే ఏంటో తెలుసా? నీ గుండెల్లో దూచుకొని పోకుండా నీతి నీకు మైమరుపుగా ఉండాలి. సమాధాన స్వార్థ వలనైనా ఏం పట్టుకోవాలంట? నేను ఎన్నోసార్లు చెప్పాను దీని గురించి, ఇప్పుడు నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. విశ్వాసం అనే అపవాది వేయించున్న అగ్ని బాణాలను దేంతో పట్టుకోవాలి? మనం ఎదుర్కోవాలి. విశ్వాసం అని. నెక్స్ట్, దేవుడు నన్ను తప్పిస్తాడు, ఇదిగో నా విశ్వాసం. హల్లెలూయా. ఎన్ని బాణాలు వేసినా కూడా పగటి వేళ దానికై నువ్వు భయపడదు. ఎందుకు తెలుసా? నీ చేతిలో ఏముంది? విశ్వాసం అనే డాలు ఉంది. చదువు. ఏంటంట? రక్షణ అను. హల్లెలూయా. రక్షణ ఎక్కడ ఉందో తెలుసా? తల మీద ఉంది. హల్లెలూయా. సున్నతి లేనోడు తల తగిలిపోయింది, కానీ రక్షణ అనేది తల మీద ఉంటే తలకి వందదు, తలపావుడా పోయాడు. హల్లెలూయా. నీ తలకు వచ్చింది, నీ తలపైకి వెళ్ళిపోతుంది, కానీ నీ మీదకి రాదు. ఎందుకంటే నీ మీద ఏముందంటే రక్షణ అనే శిరస్త్రాణం ఉంది. ఏముందమ్మా? దేవుని వాక్యం అనే. గట్టిగా చదువు పడతారా? ఈ వాక్యం ఏంటంట? ఆత్మ ఖడ్గం. ఇది సామాన్యమైన ఖడ్గం కాదు. మీరు అనుకుంటున్నారు ఇది ఒక పక్కే చూసుకుంటుంటారు. వాళ్ళకి ఆశీర్వాదమైన వాక్యమే తీసుకుంటారు. అటు దగ్గరది, ఇటు దగ్గరది. కాబట్టి కత్తిని వాడుకునేవారు వాడుక కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క కత్తి ఎలా ఉండాలి తెలుసా? నీ శత్రువుని జయించేటట్టు ఉండాలి. కత్తిని గురించి ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఇప్పుడు దావీదుకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, రాజా నీ సర్వాంగ కవచం నాకు అవసరం లేదు. నాకు ఎవరు అవసరం కవచం తెలుసా? దేవుడిచ్చు శిరస్నానం. ఏం శిరస్నానం? అది రక్షణనే శిరస్నానం. చేతిలో ఏముంది? వాక్యం అనే ఖడ్గం ఉంది. మూడవది నీతి అనే మైమరుపు ఉంది. నాలుగవది ఏముంది? విశ్వాసం అనే డాలు ఉంది. హల్లెలూయా. సువార్త సమాధానమును జోడులు ఏమున్నాయంట? దావీదుకు ఉన్నాయంట. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని అర్థం. హల్లెలూయా. కాబట్టి గోలియాతుని గెలవటానికి దేవుడు కృపణించాడు. ఎలా గెలిచినాడని వచ్చే బుధవారం చూసుకుందాం. దేవుడి మాటలను దీవించిన అందరిపై గెలిచి నిలబడదాం. వచ్చిన ప్రార్థన చూసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన మేమేమై ఉన్నామో అదే మేము అయి ఉండాలని, మా పట్ల మీరేం చేయాలన్నారో ఆ కార్యమే జరుగునని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని నడిపించండి, బలపరచండి, మీ కృప ద్వారా ఆశీర్వదించండి. మా మీదకు వస్తున్న ఎలాంటి కార్యమైనను మీరిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధమునకు సిద్ధ మనసు కలిగి పోరాడటానికి కృప చూపించండి. మా పక్షమున మీరున్నందువలన మేము ఓడిపోయినట్లు తెలిసినా కూడా మాకే విజయాన్ని మీరు సమకూరుస్తారు. మీరు మా పక్షాన ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ప్రకారంలో లేని మరో. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు దేవుడిచ్చు సర్వాంగ కవచం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.